నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి, అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి, రాశి ఫలాలు, ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తూ ఉంది. చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్. సో తను అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం. మ్యామ్, మామూలుగా మనము లైఫ్ కోచ్ కొన్ని లైవ్స్ చేసాము, అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసాము. దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి. సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం, ఎలా చేసుకోవాలి ఏమిటి అని. మ్యామ్, ఒక బాబు రాస్తున్నాడు, ఐఎమ్ ఓన్లీ చైల్డ్ మా పేరెంట్స్కి. సో మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్. వాళ్ళు తక్కువ టైము నాతో ఉంటారు. ఆ తక్కువ టైంలో కూడా ఎక్కువ టైం వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ సరిపోతున్నాయి. సో నేను వాళ్ళతో ఉండాలి అనుకోవట్లేదు, నేను వాళ్ళ నుంచి సపరేట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఈ థాట్ అసలు కరెక్టేనా? చేంజ్ నాలో రావాలా, మా పేరెంట్స్లో రావాలా? నాలో రావాలి అంటే నాకేమైనా అఫర్మేషన్స్ చెప్పండి. తప్పక అఫర్మేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చేసుకోవడానికి. బికాస్ ఎవరిది వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ చేయాలి, వాళ్ళు కొట్టుకోవాలి అన్నప్పుడు మనం ఏమి కంట్రోల్ చేయలేము. అది పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ మనుషులే కదా. సో అదొకటి ఉండాలి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఏంటంటే చిల్డ్రన్ ఎప్పుడు పేరెంట్స్ని పెడెస్టల్ మీద పెడతారు. నా తల్లి ఇలా ఉండాలి, నా తండ్రి ఇట్లా ఉండాలి. అవును. వాళ్ళని ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కన్నా కొంచెం ఎక్కువ చూస్తారనమాట. అంటే హ్యూమన్ బీయింగ్స్ అనడానికి మనం గాడ్స్ అనడానికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో మేడం ఇది కూడా, వాళ్ళు ద వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా దే కెన్ ప్లాన్ అనమాట. మా పేరెంట్స్ ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సే వేసుకోవాలి, అదే ఈ డ్రెస్లు వద్దు, ఇవి కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. కరెక్ట్. కానీ పెడెస్టల్లో పెట్టడం అంటే ఏంటంటే మనకి మనం మిగతావన్నీ ఉన్నాయి అంటే కోపతాపాలు ప్లస్ అన్నీ ఉండాలి, ప్లెజరు, డిజైర్స్ అవన్నీ ఉన్న ఒక మనిషి అని గుర్తించడం కొంచెం తక్కువ ఉంటుంది పిల్లల్లో ఎస్పెషల్లీ. అది ఈ కాలంలో చాలామందిని చూస్తున్నాం మనం. వాళ్ళు పెడెస్టల్ మీద పెట్టేసి వాళ్ళు ఒక గాడ్ అనమాట. వాళ్ళు అలా ఉండాలి, శాంతంగా ఉండాలి, అన్నిటికీ ఇలా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా పిల్లలే ఆలోచించేసుకుంటున్నారు. అంతే కదా, మనం చూస్తున్నాం అది అవుతోంది. అలాగే చాలా మూవీస్లో కూడా మనం చూస్తున్నాం అనమాట. అలా ఇలాగే ఉండాలి నా పేరెంట్స్ అని వీళ్ళ కోరిక అది. వాళ్ళు అలా కాదు యాక్చువల్గాను. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు లెట్స్ సే ఇప్పుడు తల్లిను కొడుకు ఉన్నారు, లేకపోతే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అనుకుందాం, ఒక చోట ఉన్నారు అనుకుందాము. ఏంటంటే దెబ్బలాట అనేది తప్పదు, ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పవు. అంటే క్లోజ్ రిలేషన్షిప్లో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. పిల్లలకి ఏంటంటే ఎదురుకుండా చూసేవాళ్ళు, థర్డ్ పర్సన్ చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే అది మరీ నెగిటివ్గా తీసుకుంటారు. అంటే ఇక్కడ ఈ బాబు రాసింది ఏంటంటే అసలు వాళ్ళు ఉండేదే తక్కువ టైం, పడట్లేదు. ఆ తక్కువ టైంలోనే వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్, అదే అంటున్నా, ఎలక పిల్లిలాగా కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ నాతో ఎప్పుడు స్పెండ్ చేస్తారు, అందుకే నేను సపరేట్ అయిపోతాను అని. అదే కదా టామ్ అండ్ జెర్రీ అంటాం కదా, మనం మూవీ కూడా చూసాము, కార్టూన్స్ చూస్తూ ఉంటాం కదా. టామ్ అండ్ జెర్రీ అంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అనేదే కదా ఇచ్చింది. కానీ తక్కువ టైం ఉన్నా కూడా అది కొట్టుకుంటున్నారు అంటే ఆ క్లోజ్ రిలేషన్షిప్లో అది మిస్అండర్స్టాండింగ్స్ తప్పవు. అది వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవాలి. నేను కారణం కాదు అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి కదా. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మూడో వాళ్ళు ఏమైనా నాములానే వాళ్ళు కొట్టుకుంటున్నారా అన్న ఒక థాట్ కూడా వస్తుంది. మనం చూస్తాం కదా, సిచ్యువేషన్స్ చూస్తాం, మనం 10 మందితో పెరిగిన వాళ్ళమే, అలా అనిపిస్తుంది. అంటే ఏంటంటే నాములానే వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను ఇలా మాట్లాడడానికి కనుక కొట్టుకుంటున్నారు అన్న ఒక థాట్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎవరు ఈ గొడవకి కారణం కాదు, వాళ్ళకి కారణం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనుకుందాం, బంధం అనుకుందాం, లేకపోతే ఇంకోటి ఏదైనా బంధమే కదా. సో అది అనుకుందాం. ఫస్ట్ నేను కారణం కాదు అనుకునేది ఫస్ట్. ఏంటంటే మనం బ్లేమ్ చేసుకోకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడు మనం చెప్పేది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అందుకే ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటేనే మనం బయటపడగలను అనేది. సో అది కూడా ఆ చిన్న డౌట్ కూడా ఉండకూడదు అనమాట. నువ్వు కారణం కాదు, నీ మూలాన్ని ఎవరు కొట్టుకోవట్లేదు, నువ్వు జస్ట్ విట్నెస్వి అంతే.
సో వాళ్ళ మూలాని, వాళ్ళ థాట్స్ మూలాని, వాళ్ళ పరిస్థితుల మూలాని వాళ్ళు అలా అయ్యారు. అంటే ఎన్నో ఉంటాయి. ఇద్దరు వర్కింగ్ అన్నాం అందులో. సో ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్ని ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అది వాళ్ళ చేతిలో ఉంది. కొడుకు చేతిలో ఉండదు కదా, చైల్డ్ చేతిలో ఉండదు కదా. సో ఎప్పుడైనా సరిదిద్దుకోవాలంటే ఎప్పుడు నేను చెప్పేది అంటే మనని మనం సరిదిద్దుకోవాలో, మన సిచ్యువేషన్ మారడానికి చేస్తాం, ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ మనం సరిదిద్దుకోవాలి. అదే స్టార్టింగ్ పాయింట్. సరిదిద్దుకోవాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అందే ఇందాక నుంచి చెప్తున్నాను. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? నేను దేనికి కారణం కాదు, అంతే. అంటే ఏంటంటే అక్కడ ఉండి మనమే ఏంటంటే గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది, కొట్టుకుంటున్నారు వీళ్ళు అని మనం ఫీల్ అయిపోతాం. పెద్దవాళ్ళైనా అంతే, పాపం చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడిని అనకుండా పెద్దవాళ్ళైనా అలాగే ఫీల్ అవుతాం. ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఎందుకు ఇలా అవుతోంది అన్న ఫీలింగ్ వస్తుంది, అందరికీ వస్తుంది. అందులో కొడుకు అన్నప్పుడు అంటే కన్నవాళ్ళు అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో మనని మనం సరిదిద్దుకోవాలి. మన ఏంటి సిచ్యువేషన్ మారాలి అన్నప్పుడు తప్పక అఫర్మేషన్ చేసుకోవాలి. అఫర్మేషన్ చేసుకుని విజువలైజేషనే చేసుకోవాలన్నమాట. అఫర్మేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది. ఎందుకు మారాలి అంటే సేమ్ ఆన్సర్, సెల్ఫ్ అవేర్నెస్. అంటే ఏంటంటే నా బతుకు నేను బతకాలి కదా, నేను పక్కవాళ్ళ బతుకు నేను ఎందుకు బతకాలి? ఇప్పుడు నా లైఫ్ నాది, అలాగే వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఇఫ్ దే ఆర్ హ్యాపీ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్స్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఇఫ్ దే ఆర్ అన్హ్యాపీ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్స్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. పేరెంట్స్ కరెక్ట్, బాధ్యత ఉంది, స్పెండ్ చేయాలి, అన్నీ చేయాలి, కరెక్టే, అదొకటి. రెండోది ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అని చెప్పాలి వాళ్ళకి. పేరెంట్స్ అర్థం చేసుకుని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మనం చాలా చూస్తున్నాం కదా. మానేస్తారు, ఆ అబ్బాయి ముందు అలా చేయరు. బట్ కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్ వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా కరెక్టే. ఎందుకంటే ఎప్పుడు నెగటివ్ సిచ్యువేషన్ అనేది ఇంట్లో పెట్టుకోకూడదు. ఆర్గ్యుమెంట్స్ మూలాన ఏమవుతుంది, నెగటివిటీ ఎక్కువ పెరుగుతుంది ఇంట్లో. సో ఆ నెగటివ్ సిచ్యువేషన్లో ఎవరున్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తప్పే, అది వాళ్ళ తప్పు. అందుకనే ఫీలింగ్ వచ్చింది, అది లేకపోతే ఫీలింగ్ వచ్చేది కాదు కదా. సో రూట్ కాజ్ ఏంటి, అదే రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ అది ఉన్నా కూడా మన్ని మనం సరిదిద్దుకోవాలి అనేది మనకు ఉండాలి. ఎస్ సిచ్యువేషన్ ఇలా ఉంది, కరెక్టే, కానీ నాకు లైఫ్ ఇంకా ఉంది కదా. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే బంధమే ఉండదు కదా, అంతే కదా. సో సరిదిద్దుకోవాలంటే ఫస్ట్ మాట్లాడాలి పేరెంట్స్తో, ఇలా ఉంది సిచ్యువేషన్, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అనేది. వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ చూడగానే అలవాటు అయిపోయి ఉండొచ్చు. నేను ఇందాక టామ్ అండ్ జెర్రీ అని చెప్తూ ఉన్నాను కదా, అది చూడగానే కొంతమంది ఏంటంటే అలా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోతారు, అంతే, కొట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్తారో తెలియదు, అది ఒక థాట్ ప్రాసెస్ అంతే. సో వాళ్ళకి చెప్తే కనుక తప్పక వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. పేరెంట్స్ కదా, వాళ్ళు బాబుది మంచిగా రావాలి, వాళ్ళు బాగా చూసుకురావాలి, ఈవెన్ ఫ్యూచర్ కూడా బాగుండాలి అనుకుని తప్పక వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఓకే. సో ఫస్ట్ మాట్లాడుకుని దాని తర్వాత ఇఫ్ వారంటెడ్ ఎస్ నేను దూరంగా వెళ్ళిపోతాను, లేకపోతే హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాను, ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. అక్కడికి మళ్ళీ పేరెంట్సే రావాలి, అలాగో మాట్లాడుకోవాలి. నీ ఫీలింగ్స్ ఎందుకు చెప్పుకోకూడదు? ఓకే. నిన్నెవరు ప్రివెంట్ చేస్తున్నారు? ఇలా ఫీల్ అవుతున్నానని చెప్పుకోవడం. నేను హాస్టల్కి వెళ్తున్నాను అని చెప్పుకోగలను వాడివి, నాకు ఇలా పేరెంట్స్తో ఆ మాట ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు చెప్పకూడదు? చెప్తే వాళ్ళు సరిదిద్దుకుని ఇంట్లోనే పరిస్థితి బాగుంటుందేమో. సో నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ సిచ్యువేషన్కి వెళ్ళాలంటే తప్పక అఫర్మేషన్ ఉండాలి. ఐఎమ్ స్టడీయింగ్ అంటే ఏంటంటే బాబు చదువుతున్నాడు కనుక ఐఎమ్ స్టడీయింగ్ వెరీ హార్డ్, ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్, ఐఎమ్ స్టడీయింగ్, ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ ర్యాంక్ అంటే ఇంట్లో పరిస్థితి బాగుంటేనే అని జరుగుతాయి. ఓకే. అది లేకపోతే ఏంటి, ఆ క్లైమేట్ ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది, ఆ నెగిటివ్ క్లైమేట్. సో అందుకోసం అని ఇటు ఏంటంటే చదువుకి మంచిది, అటు సిచ్యువేషన్కి మంచిది అనమాట ఈ అఫర్మేషన్ చేసుకుంటే. కానీ వాళ్ళకి కావాలి అంటే నేను చెప్పినట్టు డాక్టర్ లాగా ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఎవరికి థాట్ ప్రాసెస్ బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పక సంప్రదిస్తే కనుక మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అదండి విషయం. ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి పేరెంట్స్ ఎక్కడో చోట ఆర్గ్యుమెంట్ చేసుకుంటూనే ఉంటారు. పిల్లలు ఎందుకు మా ముందే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్ అని సఫర్ అయ్యే పిల్లల్ని చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఏదన్నా మీ ఇంట్లో కూడా ఉంటే మీరు ఎవరికీ చెప్పుకోలేకపోతే దానికి ఎగ్జాక్ట్ వేదిక అని చెప్పొచ్చు.
డాక్టర్ ఆర్బి సుధ గారిని మీరు కలవచ్చు. కలిసి మాట్లాడిన తర్వాత మీకు ఇచ్చే అఫర్మేషన్స్ ద్వారా కానివ్వండి, మీకు ఇచ్చే టెక్నిక్స్ ద్వారా కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు రావాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.